ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి యాత్రాదర్శిని కార్యక్రమానికి స్వాగతం. గత 10 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల భక్తుల ప్రశంసలు పొందుతున్న ఏకైక సంస్థ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కేదార్నాథ్, బద్రీనాథ్, ముక్తినాథ్, కైలాస మానస సరోవరం లాంటి అనేక యాత్రలకు దిగ్విజయంగా తీసుకెళ్తున్నటువంటి సంస్థ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ సంస్థ అధినేత ఎన్ భాస్కర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని యాత్రా విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్, శ్రీలంక యాత్రా విశేషాల గురించి, అలాగే అక్కడ చూడదగిన ప్రదేశాలు. శ్రీలంక రామాయణ యాత్ర అనేది ఎక్కడో అయోధ్యలో వివాహం చేసుకున్న రాముల వారు జనకపురిలో పుట్టినటువంటి సీతమ్మదేవిని రావణాసురుడు చెరపట్టుకొని శ్రీలంకలో పెట్టిన కాడి నుంచి ఈ శ్రీలంక రామాయణ యాత్ర అమల్లో ఉందమ్మా. అప్పటి నుంచే ఈ శ్రీలంక చూడటానికి కూడా ఈ రామాయణంలోని ఈ యాత్ర అంతా అక్కడ ప్రదేశాలన్నీ సీతమ్మ వారికి అక్కడ ఎన్ని బాధలు పడ్డదో ఆ బాధలన్నీ మనకి కళ్ళకి కనిపించే విధంగా ఆ ప్రదేశాలు కనిపిస్తూ ఉంటాయి. ఆమె నడయాడిన ప్రదేశాలు కూడా మనకు అక్కడ ఉంటాయి. కాబట్టి దీన్ని శ్రీలంక రామాయణ యాత్రని మనం అమల్లోకి తీసుకురావటం జరిగింది. ఇది మార్చి 10వ తారీఖున, ఈ సంవత్సరం వచ్చే నెల మార్చి 10వ తారీఖున ఇక్కడి నుంచి మనం కొలంబో చేరే విధంగా ప్లాన్ చేసుకొని ఫ్లైట్ ప్యాకేజీతో కొలంబో వెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత 11వ తారీఖున అక్కడే ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి, అలాగనే విభీషణుడు పట్టాభిషేకం జరిగినటువంటి ప్రదేశం, ఆ పక్కనే ఉన్నటువంటి శని మందిర్ చూసుకొని కాస్త బీచ్ విహారం చేసుకొని కొలంబోలో విశ్రమించడం జరుగుతుంది. రెండవ రోజు కొలంబో నుంచి బయలుదేరి ట్రింకోమలి వెళ్తాం. ఈ ట్రింకోమలి వెళ్ళే దారిలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అద్భుత కట్టడం ఒకటి ఉంది, అది చూసుకుంటాం. అక్కడే ఉన్నటువంటి రాములు వారు స్థాపించినటువంటి సైకత లింగాలు, ఈ సైకత లింగాలు ఏంటంటే అమ్మ ఇసుక లింగాలు. ఈ ఇసుక లింగాలు ఎందుకు స్థాపించారంటే రాములు వారు రావణాసురుడిని వధించిన తర్వాత, రావణాసురుడు గొప్ప శివభక్తుడు, అందువల్ల శివహత్యా పాతకాలు చుట్టుకుంటాయని మన రాముల వారు 5 సైకత లింగాల్ని ప్రతిష్ఠించడం జరిగింది. దీంట్లో 2 మనం త్రికుటేశ్వరం, మునేశ్వరంగా పిలుస్తున్నారు. ఈ మునేశ్వరం యొక్క సైకత లింగం చూసుకొని అక్కడ నుంచి మరిముత్తు అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఆడ నుంచి వెళ్ళి మనం ట్రింకోమలిలో విశ్రమించడం జరుగుతుంది. ఈ ట్రింకోమలికి వెళ్ళే దారిలో పక్కన జాఫ్నా కూడా చూసుకొని అనురాధాపురంలో విశ్రమించి జాఫ్నా కూడా చూసుకొని అక్కడ నాగద్వీపం అని ఉంది, అది కూడా చూసుకొని ట్రింకోమలి రావటం జరుగుతుంది. ట్రింకోమలిలో అష్టాదశ శక్తిపీఠాలైనటువంటి శాంకరీ మాతాలయం 1వ శక్తిపీఠం. ఈ 1వ శక్తిపీఠాన్ని శాంకరీ మాతగా అక్కడ పిలుస్తారు. ఆ శాంకరీ మాతని కూడా మనం దర్శనం చేయించి అక్కడ అభిషేకాలు చేయించి అక్కడే తల్లి కైకసి కోసం రావణాసురుడు తెచ్చినటువంటి సప్తగుండాలు, అంటే అక్కడ సప్త సముద్ర స్నానం అంటారు, 7 సముద్రాలు గుండాలుగా అక్కడ పిలువబడుతున్నటువంటి సప్తగుండాల స్నానం కూడా భక్తులు చేయొచ్చు. అవి ఎట్లా ఉంటాయంటే మనం రామేశ్వరం వెళ్ళినప్పుడు 22 బావిలు ఉంటాయి, అట్లాగనే ఇక్కడ 7 బావులు 7 గుండాలు ఉంటాయి, హాట్ వాటర్గా ఉంటాయి. ఇవి అవన్నీ చూసుకొని అక్కడే బాలాజీ మందిరు అవి చూసుకొని మనం ట్రింకోమలి నుంచి బయలుదేరి క్యాండీ వెళ్ళటం జరుగుతుంది. ఈ క్యాండీ వెళ్ళే దారిలో మనకి అక్కడే సంజీవిని పర్వతం, ఈ సంజీవిని పర్వతం ఆంజనేయ స్వామి లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు తెచ్చినటువంటి సంజీవిని పర్వతం 9 పార్ట్లుగా ఈ శ్రీలంకలో పట్టడం జరిగింది. ఒక పార్టు ఇక్కడ 358 ఎకరాల్లో ఈ పార్ట్ పడింది. ఇక్కడే మన ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇక్కడ ఇది చూపెట్టి మన అక్కడే మీకు భోజనం ఏర్పాటు చేయటం కూడా జరిగింది. అక్కడి నుంచి మనం బయలుదేరి సిగేరియా హిల్స్ అంటే రావణుడి మృతదేహం, రావణుడు చనిపోయినాక రాక్షసుల మృతదేహాన్ని ఈ సిగేరియా హిల్స్లో ఉన్నటువంటి 11 గుహలు ఉంటాయి. 6వ గుహలో రావణుడి శరీరాన్ని అక్కడ పెట్టారని పురాణాలు ప్రకారం తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్నటువంటి సంజీవిని పర్వతం ఆకులు తెచ్చి అప్పుడు లక్ష్మణుడు బతికాడు కాబట్టి రావణాసురుడు కూడా
ఈ సంజీవిని పర్వతం గాలులతోనూ ఈ ఆకులతోటి లెగుస్తారని ఆ మూఢనమ్మకంతో అక్కడ రాక్షసులు కాపలా కాస్తున్నారు అతని శరీరానికి. శరీరం పాడవకుండా ఈ సంజీవిని పర్వతం వద్ద పెట్టారని అక్కడ పురాణాల ప్రకారం చెబుతుంది. కానీ ఎవరు చూసిన వాళ్ళు లేరు. కానీ అక్కడ ఈ గైడెన్స్ చరిత్ర అయితే నడుస్తుంది. ఆ సిగేరి హిల్స్ చూసుకొని అక్కడి నుంచి క్యాండీ వెళ్తాం. ఈ క్యాండీ వెళ్ళే దారిలో రాంబోడు హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి మొట్టమొదట లంకలో కాలు పోపినటువంటి ప్రదేశం. లంకిణికి ఆ శాప విమోచనం కలిగినటువంటి ప్రదేశం. ఆయన మొట్టమొదట ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని ఎతుకుతూ ఇక్కడ కాలు పెట్టారు. ఆయన కాలు ముద్రిక, ఆయన పాదం పెట్టినటువంటి అక్కడ అడుగు ఇప్పటికీ మనకు కనపడుతుంది. అది చూసుకొని అక్కడే ఉన్నటువంటి రాంబోడు వాటర్ ఫాల్స్ కూడా చూసుకొని క్యాండీలో విశ్రమించడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు క్యాండీలో ఉన్నటువంటి బుద్ధుడు దర్శనానికి వచ్చినప్పుడు ఒక పన్ను అక్కడ పడిందని దాన్ని బుద్ధ తీర్థ్ టెంపుల్గా పిలుస్తుంటారు. ఈ బుద్ధ తీర్థ్ టెంపుల్ కూడా మనం చూడటం జరుగుతుంది. అక్కడ నుంచి మనం అక్కడే ఉన్నటువంటి ఈ రాంబోడులో ఉన్నటువంటి షాపింగ్ రత్నాలు ఇవన్నీ మా రత్నాలు అక్కడ చాలా ప్రసిద్ధిగాంచినవి, ఒరిజినల్ దొరుకుతుంటాయి. ఆ షాపింగ్లు కూడా మనం చూపెట్టి అక్కడి నుంచి మనం సీతావాటికి వెళ్తామమ్మా. సీతావాటికి ఏంటంటే అక్కడే మన లంకలో రావణాసురుడు అమ్మవారిని సీతమ్మ వారిని పెట్టినటువంటి ప్రదేశం అశోక వాటిక అంటారు. అశోక వాటిక చూసుకొని అక్కడే పక్కనే మనకి సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేసినటువంటి ప్రదేశం చూసుకొని ఆ పక్కన ఉన్నటువంటి కతరగామన వెళ్ళి పడుకుంటాం. ఈ కతరగామన ఏంటంటే వల్లీదేవి పుట్టినటువంటి ప్రదేశం. సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య వల్లీదేవి కోయి జాతిలో పుట్టింది. అక్కడ పుట్టినటువంటి ప్రదేశం. అలాగనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవి వివాహం జరిగిన ప్రదేశం. ఇవన్నీ చక్కగా చూపెట్టి అక్కడి నుంచి కొలంబో రావటం జరుగుతుంది. ఇది 7 రాత్రులు 8 పగళ్ళగా మనం చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది శ్రీలంక రామాయణ యాత్ర అంటే 6 రాత్రులు 7 పగళ్ళే చూపెడతారు. కానీ మనం 7 రాత్రులు 8 పగళ్ళగా చూపెడతాం. ఎందుకంటే ఎక్కడ చాలామంది మీకు కతరగామన్ అనేది చూపెట్టడం జరగదు. నేను చూసినంతవరకు, నేను విన్నంతవరకు మన ట్రావెల్స్లో ఏంటంటే అది చక్కగా కతరగామన్ని వల్లీదేవి పుట్టినటువంటి ప్రదేశం కాబట్టి అది చూపెట్టడానికి ఒకరోజు ఎక్స్ట్రా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చూసుకొని కొలంబో వచ్చి కొలంబోలో మనకి వివిధ రకాల షాపింగ్కి టైం ఇచ్చి అందరినీ చక్కగా మంచి వసతి 3 స్టార్ హోటల్స్ లాగా అలాగనే మంచి భోజనాలు ఏర్పాటు చేసి శ్రీలంక యాత్రని దిగ్విజయంగా మనం చూపెట్టి తీసుకురావటం జరిగింది. ఇది శ్రీలంక యాత్ర విశేషాలమ్మ. ఓకే సార్, వేసవి సెలవుల్లో మీ దగ్గర ఉన్నటువంటి యాత్ర వివరాల గురించి. వేసవి సెలవులు ఎక్కువగా మనకి ఇక్కడ ఎండలు ఉంటాయి. కానీ హిమాలయాలకి ఎక్కువగా మనకి పోవటం జరుగుతుంది. హిమాలయాలంటే మనకి 2 ప్యాకేజీలు అమల్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే చార్ధామ్ యాత్ర, రెండోది నేపాల్ ముక్తినాథ్ యాత్ర. చార్ధామ్, ఈ చార్ధామ్ అంటే ఏమిటి? మనకి 4 పుణ్యభూములు ఉన్నాయమ్మ. ఒకటి పుణ్యభూమి, కర్మభూమి, చితాభూమి, దేవభూమి. పుణ్యభూమి మన భారతదేశం, కర్మభూమి కురుక్షేత్ర, చితాభూమి జార్ఖండ్ వైద్యనాథ్. అలాగనే కంప్లీట్ దేవతలు నడయాడినటువంటి ప్రదేశం దేవభూమిగా పిలువబడుతున్నటువంటిది చార్ధామ్ యాత్ర. ఈ చార్ధామ్ యాత్ర కూడా చక్కగా మనకి ఇక్కడి నుంచి కేదార్నాథ్ హెలికాప్టర్తో సహా బుకింగ్ చేస్తున్నాం. చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఇది మనం హరిద్వార్ వరకు మనం ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి చక్కగా బస్సులో మనం బార్కోట్, యమునోత్రి, అలాగనే ఉత్తరకాశీ, గంగోత్రి, గుప్తకాశీ, కేదార్నాథ్కి హెలికాప్టర్, అక్కడి నుంచి బద్రీనాథ్ నుంచి ఇక్కడ మీకు త్రియోగి నారాయణ అని పార్వతీ పరమేశ్వర్లు వివాహం జరిగిన ప్రదేశం కూడా ఉంది. అది కూడా చూపెట్టడం జరుగుతుంది. హరిద్వార్ నుంచి మనకి ఈ యాత్ర స్టార్ట్ అవుతుంది. హరిద్వార్లో మనం చూసే ప్రదేశాలు చండీదేవి,
మానసాదేవి, దక్ష ప్రజాపతి టెంపుల్, హరికిపోడి. హరికిపోడి అంటే గంగా హారతి. మనం కాశీలో అనేక నదుల్లో మనకి గంగా హారతి చూస్తుంటాం, కానీ అక్కడ నదులకు ఇస్తున్నట్టుంటుంది హారతి. ఈ హరిద్వార్లో మనం మధ్యలో ఉంటే మనకే ఇస్తున్నటువంటి హారతి, మనకే ఇస్తున్నారంత అనుభూతి కలిగేది ఈ హరికిపోడి గంగా హారతి. హరిద్వార్లో ఇది చూసుకున్న తర్వాత మరుసటి రోజు బార్కోట్ వెళ్తాం. బార్కోట్ అంటే యమునోత్రికి 45 కిలోమీటర్ల యువతలు ఉంటుంది. యమునోత్రి అంటే యమునా నది పుట్టినటువంటి ప్రదేశం. ప్రతి ధాము అక్కడ ఉన్నటువంటి కేదార్నాథ్ కానీ, బద్రీనాథ్ కానీ, గంగోత్రి కానీ, యమునోత్రి కానీ సముద్ర మట్టానికి 11,300 అడుగులు ఎత్తులో ఉన్నాయి. ఈ యమునోత్రి యమునా నది పుట్టిన ప్రదేశం కాబట్టి యముడి చెల్లెలు యమున. అక్కడ మీకు ఒక ఉష్ణగుండం ఉంటుంది. ఈ ఉష్ణగుండం ప్రత్యేకత ఏంటంటే దానిలో స్నానం చేసిన తర్వాత యమునా మాతను దర్శించుకోవాలి. దానిలో స్నానం చేసిన వాడికి యమపీడలు యమగండాలు లేకుండా అన్న దగ్గర నుంచి చెల్లి వరం పొందింది. నా ఉష్ణగుండంలో ఎవరైతే నేను పుట్టినటువంటి ఈ ప్రదేశంలో ఉష్ణగుండంలో స్నానం చేస్తారో వారికి ఎటువంటి యమబాధలు పీడలు లేకుండా వాళ్ళని చక్కగా కాపాడమని ఆ యముడిని కోరితే యముడు తదాస్తన్నటువంటి ప్రదేశం ఈ యమునోత్రి. అది చూసుకొని అక్కడ నుంచి మళ్ళా వచ్చి బార్కోట్లో పడుకుంటాం. ఆ మరుసటి రోజు అక్కడి నుంచి మనం బయలుదేరి ఉత్తరకాశీ వెళ్తాం. ఈ ఉత్తరకాశీలో 12,000 సంవత్సరాల పురాతన దేవాలయం, మంచి శివాలయం ఉంది, అది చూసుకుంటాం. అక్కడ నుంచి ఆ తరువాత మరుసటి రోజు గంగోత్రి, ఉత్తరకాశీకి 100 కిలోమీటర్లు ఉంటుంది గంగోత్రి. అక్కడికి బస్సు వెళ్ళిపోద్ది. ఆడికి వెళ్ళి చక్కగా ఆ గంగోత్రిని కూడా దర్శనం చేసుకొని తిరిగి వచ్చి ఉత్తరకాశీలో పడుకుంటాం. మరుసటి రోజు గుప్తకాశీ వెళ్తాం. ఈ గుప్తకాశీ కేదార్నాథ్కి 42 కిలోమీటర్ల యువతలు ఉంటుంది. మనం నారాయణకోట నుంచి హెలికాప్టరు అరేంజ్ చేయటం జరుగుతుంది. నారాయణకోటి పాట. అలాగనే ఇక్కడి నుంచి కేదార్నాథ్ 40 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 40 కిలోమీటర్ల హెలికాప్టర్లో ప్రయాణం చేసి చక్కగా చూసి వచ్చిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు వివాహం జరిగినటువంటి ప్రదేశం త్రియోగి నారాయణ చూపెట్టడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు అక్కడి నుంచి బయలుదేరి పీపుల్ కోటి వెళ్తాం. పీపుల్ కోటి నుంచి అక్కడ బద్రీనాథ్కి 75 కిలోమీటర్ల యువతలు ఈ పీపుల్ కోటి ఉంటుంది. పీపుల్ కోటి నుంచి బద్రీనాథ్ దర్శనం చేసుకొని అక్కడే బ్రహ్మకపాళం. ఈ బ్రహ్మకపాళంలో కూడా మీకు ఉష్ణగుండం ఒకటి ఉంటుంది, అది కూడా చూడటం జరుగుతుంది. ఈ ఉష్ణగుండంలో స్నానం చేస్తే అక్కడ ఉన్నటువంటి భద్రుడు అనుగ్రహం పొందుతుంది, బద్రీనారాయణది. అక్కడే మీకు ఇంకోటి చెబుతున్నాను, బ్రహ్మకపాళం అని చెప్పాను కదండి, అది బ్రహ్మ పంచముఖుడు ఒక కపాలాన్ని బద్రీనారాయణకి అర్పించినటువంటి ప్రదేశం. అక్కడ పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు చేసుకుంటే ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా వారికి పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు చేయాల్సినంత పని లేదు. అటువంటి అద్భుతమైన బ్రహ్మకపాళాన్ని సూచించి అక్కడే చైనా బోర్డర్ అయినటువంటి సరస్వతి నది పుట్టినటువంటి ప్రదేశం, అది కూడా చూసుకొని అక్కడి నుంచి మనం తిరిగి పీపుల్ కోట రావటం జరుగుతుంది. ఈ వచ్చే దారిలో మీకు 5 ప్రయాగాలు కనిపిస్తుంటాయి. ఏం ప్రయాగాలు అంటే నందప్రయాగ, విష్ణుప్రయాగ, దేవప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ. ఈ 5 ప్రయాగాల్లో 3 నదులు ప్రవహిస్తుంటాయి, అలకనంద, భగీరథి, మందాకిని. ఈ నదులన్నీ ఎక్కడ కలిస్తే ఏ ప్రయోగాగా ఏర్పడతాయో ఆ ప్రయోగాల పేర్లతోటి చక్కగా మనం గైడెన్స్తో చూపెట్టడం జరుగుతుంది. చూపెట్టిన తర్వాత అక్కడి నుంచి రిషికేశ్ వచ్చి రిషికేశ్లో రామ్జోలా, లక్ష్మణ్ జోలాను చూసి ఆ మరుసటి రోజు ఢిల్లీ చేరి ఢిల్లీ నుంచి మనం ఏ ప్రాంతాల నుంచి అయితే ఈ చార్ధామ్ యాత్రకి శ్రీకారం చుట్టి ఉన్నామో వారిని ఆయా ప్రదేశాలకి చేర్చే విధంగా మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మన చక్కని భోజనం, మన బ్రాహ్మణ భోజనాలతోటి ఈ యాత్రను అమల్లోకి తీసుకొచ్చింది. దీంట్లో వసతులు బాగుంటాయి, అలాగనే మీకు చక్కగా మన వంటవారు ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. దీని తర్వాత యాత్ర మనకి వేసవి సెలవుల్లో నేపాల్ ముక్తినాథ్ అంటే ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో గొప్ప హిందూ దేశం, ఒక చర్చి మసీదు లేని ఏకైక హిందూ దేశం నేపాల్.
నేపాల్లో ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయి సార్, చూడదగిన ప్రదేశాలు? నేపాల్ అంటే అంతా హిందూ దేవాలయాలమ్మ, బౌద్ధ మతానికి చెందినవి హిందూ దేవాలయం. గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి ప్రదేశం కూడా నేపాలే. ఇది ఎట్లా ఉంటుందంటే గోరఖ్పూర్ వరకు ఫ్లైట్లో వెళ్తాం, ట్రైన్లో వెళ్తాం. అక్కడి నుంచి పికప్ చేసుకొని సేమ్ డే గోరఖ్నాథ్ టెంపుల్, మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన పేరు అనంతయోగ ఆతిథ్యయోగ ఉందమ్మా, యోగి గారు కట్టించినటువంటి అద్భుత దేవాలయం గోరఖ్నాథ్ టెంపుల్ చూసుకొని అన్ని శివాలయాల్లో మీరు ఎక్కడ చూసినా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఇక్కడ మానవమూర్తి స్వరూపంతో ఆయన స్వరూపంతో ఉంటాడు శివుడు. అందువల్ల ఈ గోరఖ్నాథ్ టెంపుల్ చూసుకొని సొనాలి, నేపాల్ బోర్డర్ అయినటువంటి సొనాలిలో విశ్రమించడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు సొనాలి నుంచి లుంబిని, బుద్ధుడు పుట్టినటువంటి ప్రదేశం చూసుకొని అక్కడే బుద్ధుడు చిన్నప్పుడు స్నానం చేసినటువంటి కొలను, తల్లి మాయావతి బిడ్డని స్నానం చేయించినటువంటి కొలను కూడా మనం చూయించి అక్కడ నుంచి ఆయనకు సంబంధించి ఆయన బర్త్ ప్లేస్కి సంబంధించిన అనేక ఆనమాలు చూయించి మనం పోఖ్రా వెళ్ళి విశ్రమించడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు పోఖ్రా నుంచి ముక్తినాథ్ వెళ్తాం. ఈ ముక్తినాథ్ చాలా అద్భుతమైన దేవాలయం. 108 వైష్ణవాలయాలు ఉన్నాయి మనకి. 108 వైష్ణవాలయాలకి అధిపతి ఈ ముక్తినారాయణుడు. 85 మనకి తమిళనాడులో ఉన్నాయి, 11 కేరళలో ఉన్నాయి, 12 వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అటువంటి అద్భుతమైన వైష్ణవాలయాలకు అధిపతి అయినటువంటి ముక్తి నారాయణ దర్శనం చేసుకొని ఈ 108 దివ్య దేశాలకు అనుకూలంగా 108 జలధారలు మీకు అక్కడ ప్రవహిస్తుంటాయి. ఇక్కడే మీకు పాపకుండు, పుణ్యకుండు. పాపకుండు అంటే 2 కుండులు ఉంటాయి. 2 కుండుల్లో పాపకుండులో స్నానం చేసేటప్పుడు గత జన్మలో మనం చేసిన పాపాలన్నీ ఇక్కడ వదిలేస్తాం. పుణ్యకుండులో స్నానం చేసేటప్పుడు అయ్యా గత జన్మలో అనేక పాపాలు చేసి దీంట్లో వదిలేసాం, ఆ పాపకుండులో మరో జన్మ లేకుండా ముక్తిని ప్రసాదించు నారాయణ అని ఈ ముక్తికుండంలో స్నానం చేస్తాం. దీన్ని పుణ్యకుండ అంటారు. ఆ తర్వాత 108 దేవీ దేశాలకు అధిపతి అయినటువంటి ముక్తి నారాయణని దర్శనం చేసుకొని ఆడ నుంచి మనం వచ్చేటప్పుడు అద్భుతమైన నది, చరిత్ర కలిగినటువంటి నది గండకీ నది ఉంటుంది. ఈ గండకీ నది ఏంటంటే, గండకి అనేది ఒక వేశ్య. ఆమె వేశ్యావృత్తిలో ఉంటూ కూడా చాలా నీతి నియమాలతో ఉండేది. ఎలా అంటే ఏ రోజు పొద్దున ఫస్ట్ నాకు ఈరోజు నువ్వు భారీగా ఉండాలి అని ఏ విటుడైతే ఫస్ట్ ఆమెని భారీగా ఉండమంటాడో ఆయనకే ప్రాధాన్యత ఇస్తుంది. తర్వాత ఎంత ధనం ఇచ్చినా, ఎంత అందగాడెళ్ళినా కూడా ఆ రోజు అతనికి అవకాశం ఇవ్వదు. ఈమె వైశ్యావృత్తిలో ఉంటూ ఇంత నీతి నియమాలతో ఎలా ఉంటుందని విష్ణుమూర్తి ఆమెను పరీక్షించాలని చెప్పేసి ఒక ముదుసలి రూపంలో ఒళ్ళంతా పురుపులతోటి చొక్కా కప్పుకొని అమ్మ ఈరోజు నా భార్యగా ఉండాలంటే సరే అంటుంది. తర్వాత అదే విష్ణువు చాలా అందగాడిగా, చాలా ధనవంతుడిగా వచ్చి నీకు అతని మీద నేను 1000 ధనం ఇస్తాను, నీకు చాలా అద్భుతమైన రత్నాలు ఇస్తాను, ఈరోజు నా భార్యగా ఉండమంటే లేదు ఫస్ట్ ఈ పెద్ద ఆయనకి మాట ఇచ్చాను, ఈయనే ఇవాళ నా భర్త అంటది. అటువంటి అద్భుతంగా ఆమె నీతి నియమాలతో ఉంటుంటే సరే ఈరోజు భర్తగా ఈయన ఉన్నాడు కాబట్టి ఈయనకి స్నానం చేయించి చక్కగా భోజనం పెడదామని చొక్కా ఇప్పినప్పుడు ఆ కురుపులు, ఆ చీము, నెత్తురు ఒక అసహ్యంగా కనపడుద్ది. అయినా కూడా ఆమె అసహ్యం చెందకుండా తన భర్తకే వచ్చినంత బాధపడుతూ ఆయన్ని స్నానం చేయించి చక్కగా భోజనం పెట్టి పడుకోబెట్టినప్పుడు ఆ నిద్రలో ఆయన స్వర్గస్థులు అవుతారు. అక్కడే మీకు మీ వెనకటి కాలంలో భర్త చనిపోతే భార్యను కూడా సజీవ దహనం చేసేవాళ్ళు. దాన్ని సతీ సహగమనం అంటారు. అప్పుడు విష్ణుమూర్తి తన భర్త రూపంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు తన భర్తే చనిపోయాడని చెప్పేసి తనకున్న యావదాస్తిని పేదలకు పంచిచ్చి ఆమె సతీ సహగమనానికి రెడీ అయిపోద్ది. అక్కడ కట్టెలు వేల్చి ఇక మంటలు పెట్టిన తర్వాత విష్ణుమూర్తి ఆమె నిజాయితీకి మెచ్చి ఆ మంటలన్నీ మల్లెపూలుగా మార్చడం జరుగుతుంది. అమ్మ వైశ్యావృత్తిలో ఉంటూ ఇంత నీతి నియమాలతో ఉన్నావు,
నీకు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. ఆయన రూపం చూసి ఆమె ఆనందం చెంది, ఈ జన్మలో నాకు భర్తగా మీరు వచ్చారు, నెక్స్ట్ జన్మలో నాకు బిడ్డగా జన్మించండి అని ఆ గండకి వరం పొందుతుంది. ఇప్పుడు మనం చూసే గండకి నది అదే. ఆమె నదిగా ఉద్భవిస్తా వచ్చే జన్మలో దానిలో నేను సాలగ్రామ్గా ఉద్భవిస్తానని చెప్పేసి విష్ణు మహానుభావుడు ఇచ్చినట్టు వరం ప్రభావంతో ఈరోజు విష్ణుమూర్తి అక్కడ సాలగ్రామ్గా మనకు కనిపించడం జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైన నది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సాక్షాత్తు విష్ణుమూర్తినే తన గర్భంలో దాల్చుకున్న గండకి నది ఎంత పుణ్యమో, ఆ విష్ణు స్వరూపాన్ని మనం కాలు మోపి ఆ ముక్తినాథుని చుట్టం ఎంత పుణ్యమో ఈ ముక్తినాథులో, ఈ గండకి నదిలో మనకు అర్థమవుతుంది. ఇది చూసుకొని అక్కడి నుంచి మళ్ళా జాంసం వచ్చి, జాంసం నుంచి పోఖ్రా వచ్చి విశ్రమించడం జరుగుతుంది. పోఖ్రాలో ఉన్నటువంటి బిందువాసిని అమ్మవారి టెంపుల్ చూసుకొని అక్కడ పడుకుంటాము. ఆ మరుసటి రోజు అక్కడ నుంచి పోఖ్రా నుంచి బయలుదేరి మనోకామన అమ్మవారు. ఈ మనోకామన అమ్మవారు ఏంటంటే ఇండో నేపాల్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి అత్యంత అద్భుతమైన రోప్వే. మీరు ఎన్నో రోప్వేలు చూసుంటారు. ఇక్కడ రోప్వే చాలా హైట్గా దాదాపు 4-5 కొండల మీదుగా 3-4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటుంది. ఆ రోప్వేలో వెళ్ళి మనోకామన అమ్మవారిని చూస్తుంటే ఒక హెలికాప్టర్లో మనం ప్రయాణం చేస్తున్నామంత అనుభూతి కలుగుతుంది. మనోకామన అమ్మవారు అంటే ఏంటి? మనం ఏ గుడికి వెళ్ళినైనా దేవుణ్ణి దర్శనం చేసుకుంటే పూజారి ముందుగా వచ్చి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటారు. అంటే మన మనసులో ఉన్నటువంటి తీరని కోరిక ఏదున్నా కూడా తీరాలని. ఈ అమ్మవారు సాక్షాత్తు మనోకామన అమ్మవారు. ఈమె దగ్గరికి వెళ్తే మన మనసులో ఏ కోరిక ఉన్నా కూడా 100% తీరుద్ది. ఇటువంటి అద్భుతమైన మనోకామన అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని కాఠ్మండు చేరటం జరుగుతుంది. మరుసటి రోజు కాఠ్మండులో ఉన్నటువంటి శివాలయాల్లో ప్రథమమైంది అతి పురాతనమైన దేవాలయం పశుపతినాథ్. పశుపతినాథ్ దర్శనం చేసుకుంటాం. అక్కడే గృహేశ్వరి మాత దర్శనం చేసుకుంటాం. అక్కడే జలనారాయణ. ఈ జలనారాయణ 6 అడుగుల వెడల్పు 12 అడుగుల పొడవున ఏకశిల సాలర్ గ్రామంతో ఉద్భవించినటువంటి స్వయంభూ విష్ణు ఆలయం. విష్ణుమూర్తి అంతా 12 అడుగుల వెడల్పు పొడవు 6 అడుగుల వెడల్పు. ఈ జలనారాయణ కాఠ్మండులో ప్రసిద్ధిగాంచిన దేవాలయం స్వయంభూ. ఇది కూడా మనం చూసుకొని అక్కడే గంగాహారతి చూసుకొని బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధనాథ్ టెంపుల్ కూడా చూసుకొని మనం విశ్రమించడం జరుగుతుంది. అక్కడ మరుసటి రోజు కేదార్నాథ్ శిరుభాగమైనటువంటి, ఇప్పుడు కేదార్నాథ్లో ఉండేది ఈపు భాగం, అది హాఫ్ జ్యోతిర్లింగం. మిగతా హాఫ్ జ్యోతిర్లింగం కాఠ్మండులో 25 కిలోమీటర్ల అడవిలో ఉంది. ఈ కేదార్నాథ్ శిరుభాగం డోలేశ్వర్గా పిలుస్తారు. దీన్ని కూడా చూసుకొని అక్కడే మీకు పక్కన ఉన్నటువంటి 143 అడుగుల శివుడు ట్యాచు సాంగా కూడా చూసుకోవటం జరుగుతుంది. ఇది చూసుకొని సాంగా పక్కనే నేపాల్ రాజు కట్టించినటువంటి అద్భుత కట్టడాలు భక్తాపూర్, ఇది కూడా చూసుకొని కాఠ్మండులో మనం విశ్రమించడం జరుగుతుంది. 3 నైట్లు 2 రోజులు కాఠ్మండులో అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాలన్నీ మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చూపెట్టడం జరుగుతుంది. దాని తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మనం తిరిగి సొనాలి బోర్డర్కి వచ్చి మళ్ళా గోరఖ్పూర్ వచ్చి గోరఖ్పూర్ నుంచి మనం హైదరాబాద్ రావటం జరుగుతుంది. ఈ 2 వేసవి సెలవుల్లో అత్యంత అద్భుత దేవాలయాలతో కూడినటువంటి యాత్రలు. అలాగనే మీకు చెప్పాను ఇంతకుముందు ఏప్రిల్లో మనం 4 జ్యోతిర్లింగాలు 3 ద్వారకల యాత్ర ఒకటి చేస్తున్నాం. ఈ 4 జ్యోతిర్లింగాలు ఏంటంటే ఉజ్జయిని, ఓంకారేశ్వర్, సోమనాథ్, నాగనాథ్. 3 ద్వారకలు ద్వారక, బేడు ద్వారక. బేడు ద్వారక అంటే సముద్రంలో ఉండేటువంటి ద్వారక. మూల ద్వారక ఈ పంచద్వారకలని అంటారు. 5 ద్వారకలు ఉంటాయి. కానీ మెయిన్ ఉన్నటువంటి ఈ 3 ద్వారకలు చాలా ప్రసిద్ధిగాంచినవి. ఈ 3 ద్వారకలు మనం చూపెట్టడం జరుగుతుంది. ఇది గుజరాత్ మధ్యప్రదేశ్ యాత్ర అంటారు.
ఇండోర్ వరకు ఫ్లైట్లో వెళ్ళి ఇండోర్ నుంచి ఉజ్జయిని వెళ్ళి అక్కడ విశ్రమించడం జరుగుతుంది. ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు 12 జ్యోతిర్లింగాల్లో ఎక్కడా జరగనటువంటి భస్మహారతి ఇక్కడ జరుగుతుంది. ఈ భస్మహారతి ఏంటంటే ఏ రోజు చనిపోయిన మనిషి బూడిదను ఆ రోజు తీసుకొచ్చి తెల్లారుజామున 4 గంటలకి అఘోరా ఇచ్చే అద్భుతమైన అభిషేకం భస్మాభిషేకం అంటారు. ఈ భస్మాభిషేకం చూడాలంటే ఉజ్జయినిలోనే చూడాలా, 2 కళ్ళు చాలవు. అటువంటి అద్భుతమైన సన్నివేశం మనం ఏ జ్యోతిర్లింగం దగ్గర మనం చూడలేం. అటువంటి మన జ్యోతిర్లింగాన్ని చూసుకొని అక్కడే ఆ పక్కనే ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠం చూసుకొని మనం ఉజ్జయినిలో విశ్రమించడం జరుగుతుంది. అలాగనే అక్కడి నుంచి అహ్మదాబాదులో ఉన్నటువంటి రామనారాయణ టెంపుల్ అయినటువంటి అక్షర్ధాము, అలాగనే టీటీడీ దేవస్థానం వారి బాలాజీ మందిర్, అలాగనే వైష్ణవి మాతాలయం, అక్కడే మీకు భావనగర్ అని ఒకటి ఉంది. ఈ భావనగర్ ఏంటంటే రేత్రల్ల సముద్రంలో ఒక గుడి మునిగిపోయి ఉంటుంది. ఈ మధ్య మనకి బాగా ప్రసిద్ధిగాంచిన వెలుగులోకి వచ్చింది. పాండవులు 5గురు కురుక్షేత్రంలో అనేక మందిని యుద్ధంలో హతమార్చిన తర్వాత వారి పాప విమోచనం కోసం కృష్ణ భగవానుడు ఈ సముద్రంలో 5 లింగాలను ప్రతిష్ఠించారు. వీటిని నిష్కలంక మహాదేవ్ అంటారు. ఈ నిష్కలంక మహాదేవ్ ఏంటంటే శ్రేత్రల్ల సముద్రంలో మునిగిపోతుంటుంది. తెల్లారి సముద్రం వెనక్కి పోయి ఆ దేవాలయం దర్శనం ఇస్తాయి. ఆ టైంలో పోయి మనం దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది చూసుకొని అక్కడి నుంచి సోమనాథ్ వెళ్తాం. ఈ సోమనాథ్ వెళ్ళిన తర్వాత సోమనాథేశ్వరుడు చంద్రశేఖరుడికి చంద్రుడికి అభయం ఇచ్చినటువంటి ప్రదేశం. జ్యోతిర్లింగాల్లో 1వ జ్యోతిర్లింగం, చాలా అందంగా కనపడే అద్భుత దేవాలయం సోమనాథ్. ఎందుకంటే అక్కడ అరేబియా మహాసముద్రం అనేక దొంగలు ఈ సోమనాథ క్షేత్రంలో పడి అన్ని జ్యోతిర్లింగాలను కొల్లగొడుతున్న సమయంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దారు వల్లభాయ్ పటేల్ కట్టించినటువంటి అద్భుత దేవాలయం ఈ సోమనాథేశ్వరుడు. ఇది చూసుకొని అక్కడి నుంచి మూలద్వారక, అలాగనే గాంధీ గారు పుట్టినటువంటి పోరుబందరు, ఆయన నివాసం ఉన్నటువంటి ఇల్లు, అక్కడి నుంచి చూసుకొని ద్వారక విశ్రమించడం జరుగుతుంది. ఆ మరుసటి ద్వారకలో ఉన్నటువంటి రుక్మిణీమాత ఆలయం, కృష్ణుడు వెళ్ళిన ద్వారక చూయించి బేడు ద్వారక షిప్పులో వెళ్ళాలి. ఇది వెళ్ళిన తర్వాత బేడు ద్వారక సముద్ర పొడ్డున అక్కడ 4-5 కిలోమీటర్ల అవతల షిప్లో వెళ్ళిన తర్వాత బేడు ద్వారక చూస్తాం. అక్కడి నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగం చూసుకొని ద్వారకలో విశ్రమించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం అహ్మదాబాద్ వచ్చి అహ్మదాబాద్ నుంచి రిటర్న్ రావటం జరుగుతుంది. ఇటువంటి అద్భుత యాత్రలు మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కని భోజన వసతులతో ఏర్పాటు చేస్తుంది. ఇది మా యాత్రా విశేషాలు. ఓకే సార్, వయసు పైబడిన వారు మీతో వస్తే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దీంట్లో ఒకటి ఉందమ్మా, వయసులో ఉన్న వాళ్ళు యాత్రలు చేయటం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకి టైం కుదరదు, ఉద్యోగరీత్యా కానీ ఏదైనా కానీ. మన యాత్ర చేసే వాళ్ళంతా వయసు పైబడిన వాళ్ళే చేస్తారు. అందువల్ల వాళ్ళని ప్రత్యేక శ్రద్ధతో మనం చూసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళైతే మా తల్లిదండ్రులుగానో, చిన్నవాళ్ళైతే మా సోదరులాగానో ఎట్లయినా మనం దగ్గరుండి యాత్రలను చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో ఇవాళ మన ఆర్సీ టూర్స్ ఎంత వెలుగులోకి వచ్చింది. ఇంకా ఏంటంటే చక్కని గైడెన్సీతో ఈ యాత్రలు చేస్తున్నాం. గైడెన్స్ లేకుండా చేయట్లేదు, చాలా అద్భుతమైన గైడెన్సీతో యాత్రలు చేస్తున్నాం. కాబట్టే ఇవాళ 2 రాష్ట్రాల ప్రజలు మనల్ని గౌరవిస్తున్నారు. ఓకే సార్, ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఇతర ట్రావెల్స్కి గల వ్యత్యాసం ఏంటి? ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఒక ఏజెంట్ ఉండడు, ఒక టూర్ మేనేజర్ ఉండడు. స్వయంగా నేను కానీ, నా బాబు కానీ, మా బావగారు రవిచంద్ర కానీ ఉంటాం. రవిచంద్ర అంటేనే ఆర్సీ. మేము ముగ్గురుండి దగ్గర చూసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇంకో ట్రావెల్స్లో ఏజెంట్లు ఉంటారు, అసలు వాళ్ళు రాలేరు. ఇప్పుడు ఒక ట్రావెల్స్ గురించి మనకు అనవసరం. మన ట్రావెల్స్లో మేము స్వయంగా ఉండి అక్కడ జరిగే సాధక బాధలను కూడా మేము గమనించి చక్కగా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైము మనం కేదార్నాథ్లో హెలికాప్టర్ ఉండట్టుండి 2,500 రూపాయలు రేటు పెరిగింది. 70 మందిని మనం తీసుకెళ్ళటం జరిగింది. వాళ్ళ దగ్గర తీసుకున్న హెలికాప్టర్ రేటుకి మనం అక్కడ కట్టాల్సిన డబ్బుకి 2,500 డిఫరెంట్ ఉంది. మనం ముందుగా చెప్పి బుక్ చేశాం కాబట్టి అక్కడ ఇంకొకళ్ళు అయితే మా ఏజెంట్లు ఉంటే మళ్ళీ అక్కడి నుంచి మాకు ఫోన్ చేసి మా అనుమతి తీసుకొని మేము అందక నానగందరగోళంగా అక్కడ మేము ఉన్నాం. కాబట్టి 1,75,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టి మనం వారందరికీ ఒకే రోజు కేదార్నాథ్ హెలికాప్టర్లో మన సౌకర్యం వేయటం జరిగింది. మన డబ్బు ప్రాధాన్యం.
మనం తీసుకెళ్ళిన యాత్రికులకు చక్కగా మనం దగ్గరుండి సర్వీస్ ఇచ్చినప్పుడు, గైడెన్సీతో యాత్ర చేయించినప్పుడు మనకి చక్కగా ఉంటుంది. తెలియని పుణ్యక్షేత్రాలు కూడా మనం దగ్గరుండి రీసెర్చ్ చేసి ఆ ఆలయాల విశిష్టత గురించి తెలియజేసి మనం ఈరోజు ఈ యాత్రాదర్శిని కార్యక్రమంలో టీవీల్లో కానీ క్షేత్ర మహిమల గురించి కానీ మనం చక్కగా చెబుతున్నాం. మీరు చాగంటి కోటేశ్వరరావు గారని మంచి మహానుభావుడు, ఆయన ఎన్ని క్షేత్రాలు తిరిగారో లేదో కానీ ఎన్ని క్షేత్రాల్లోని తన వచనాల ద్వారా ప్రజలకి భక్తులకి అందిస్తున్నారు. అలాగనే మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలియని మీకు పుణ్యక్షేత్రాలని కూడా చక్కని గైడెన్సీతో మేము దగ్గరుండి ఈ యాత్రలన్నీ గైడెన్సీ ద్వారా చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డిది. గైడెన్సీ లేని యాత్ర మీరు చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే. గైడెన్సీతో యాత్రలు చూయించినప్పుడే మనం చూపించినటువంటి యాత్రలకు ఫలితం ఉంటుంది. వారు ఆహా ఇంత చక్కని మహిమ కలిగిన దేవాలయం ఇదని వారికి కూడా అర్థమవుతుంది. అందుకే మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు ఎల్లవేళలా మీ సేవలు చేస్తూ మాకు డబ్బు ప్రాధాన్యం కాదమ్మా. ఇంకో విషయం చెబుతున్నాం, మధ్యతరగతి కుటుంబీకులకు కూడా అందుబాటులో ఉండే ప్యాకేజీలతో ఏదో ఇప్పుడు 45,000 చెప్పి నా 35,000 ప్యాకేజీ 45,000 పెట్టి మీకు 10% డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి 4,000 తగ్గిస్తున్నాం, మీకు 41కే తీసుకెళ్తామన్న ప్యాకేజీల్లో మన దగ్గర ఉండేది అది 36, 37 ఉంటుంది. వాళ్ళకి మనకు కూడా 3-4 వేలు డిఫరెంట్ ఉంటుంది. అటువంటి అద్భుతమైన మన యాత్రలన్నీ దిగ్విజయంగా మీ అందరి ఆశీస్సులతో చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ జనంలోకి వచ్చి ఈ రకంగా నేను పబ్లిక్గా మీతో మాట్లాడగలుగుతున్నానంటే మా ట్రావెల్స్ ఇచ్చే మా సేవల గురించి చెప్పటానికే తప్పితే నాకు ఏ టీవీ ఛానల్స్లో కూడా పనిలేదు. భగవంతుడి దయ వల్ల మనతో వచ్చిన వాళ్ళు, ఒకసారి వచ్చిన వాళ్ళు 100 మందిని తీసుకొచ్చే విధంగా మనం సర్వీస్ చేయటం జరుగుతుంది. ఇది మన యాత్రా విశేషాలు. ఓకే సార్, మధ్యతరగతి వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారో అదేవిధంగా ప్యాకేజీలు ఏ విధంగా ఉంటాయి చెప్పాను కదమ్మా ఇంతకుముందు. మధ్యతరగతి వాళ్ళకు కూడా మనం ఈ సేమ్ ప్యాకేజీలు అంటే మనకి హై క్లాస్ కాకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చక్కగా మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే యాత్రలను చేస్తున్నాం కాబట్టి ఇవాళ ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు. మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మాకు మనీ మైండ్ అసలు లేదు. వారు చక్కగా యాత్రలు చేసి దేవుణ్ణి చూసిన కళ్ళతో, దేవుణ్ణి ప్రార్థించినటువంటి నోటితో భాస్కర్ గారు మీరు చక్కగా చూపించారు. మీ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కలకాలం వర్ధిల్లాలని వారిచ్చే ఆశీర్వాదం మాకు కొన్ని కోట్లతో సమానం. అందువల్ల ఎటువంటి మధ్యతరగతి వాళ్ళు వచ్చినా కూడా మనం చక్కగా ఈ యాత్రలు చేసే విధంగా మనం చేపట్టడం జరుగుతుంది. చూసాం కదా భాస్కర్ గారు చెప్పినటువంటి యాత్రా విశేషాలు. మరిన్ని యాత్రా విశేషాలు తెలుసుకోవడానికి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.